బద్వేల్ నియోజకవర్గ బద్వేల్ పాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శామ్యుల్ అనేటువంటి నేను మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల్ గారి యొక్క హత్య విషయం రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించడం జరిగింది. ఈ హత్య కుట్రకోణమని మేము భావిస్తూ ఉన్నాం. ఎవరో దీని వెనుక కుట్ర చేసి అతన్ని హత్య చేసి ఆ తర్వాత అది యాక్సిడెంట్ గా చిత్రీకరించడం జరిగింది. మా క్రైస్తవ పెద్దలు చాలా మంది అక్కడికి వెళ్లి చూసిన తర్వాత అది హత్యనని వాళ్ళు కరెక్ట్ గా గుర్తించడం జరిగింది. కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సరైనటువంటి విషయాలను బయటకు తీసుకొని రావాలని, వాస్తవాలను బయటకు తీసుకొని రావాలని, తద్వారా దీని వెనుక ఉండి వారిని హత్య చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. క్రైస్తవులుగా మాకు స్వేచ్ఛను ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితుల్లో క్రైస్తవులు స్వేచ్ఛగా ఉండేటువంటి అవకాశం లేకుండా పోయిందని అందరికీ తెలుసు. మత స్వేచ్ఛ హక్కు ఎవరైనా కలిగి ఉండవచ్చు, స్వేచ్ఛగా దానిని అంగీకరించవచ్చు. ఒక మతాన్ని అంగీకరించడం తప్పనేది కాదు అని అందరికీ తెలిసినా కూడా ఈ మతం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని బట్టి కొంతమంది మత ఛాందసవాదులు కుట్రపన్ని క్రైస్తవులుగా కొంతమంది లీడర్స్గా ఉంటున్నటువంటి వారి మీద ప్రత్యేకమైన దృష్టిని పెట్టి హత్య చేయడము, వాళ్లను హింసించడం జరుగుతోంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని క్రైస్తవులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అలాగే ప్రవీణ్ పగడాల్ గారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి మా క్రైస్తవ సమాజం తరఫున తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో తగిన విధంగా మరి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకపోతే ఇంకా రాబోయే రోజుల్లో ఈ ర్యాలీలను ఉధృతం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో కూడా పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి కనుక తగిన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలి. దీనికి ఎవరైతే దోషులై ఉన్నారో వారిని కఠినంగా శిక్షించి వారి కుటుంబానికి అలాగే క్రైస్తవ సమాజానికి న్యాయం చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.